ఇక్కడ ఏమని రాయబడి ఉన్నది? ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనంలో బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనిషిని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. హల్లెలూయా. మీ బైబిల్ని మూసేసి నా వైపు చూడండి. ఈ యొక్క సంఖ్యని ఎవరు భూమి మీదకి తేబోతున్నారంటే, అంత్యక్రీస్తు పరిపాలనకు ముందు ఈ సంఖ్య అనేది వస్తాడు. అంత్యక్రీస్తుకి ముందుగా ఎవరు వస్తారంటే అబద్ధ ప్రవక్త అనేవాడు వస్తాడు. ఎవరు వస్తారు? అబద్ధ ప్రవక్త అనేవాడు వస్తారు. వీళ్ళ కాలము ఎప్పుడు ఉంటుందంటే, సంఘం అనేది ఎత్తబడిన తర్వాత ఈ యొక్క రాక అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం కానీ చూసినట్లయితే యెరూషలేము దేవాలయంలో వీళ్ళు బయలుపరచబడతారు. ప్రస్తుతానికి ఇశ్రాయేల్ దేశంలో 3వ దేవాలయం అనేది దానికి పునాదులు పడటానికి సంసిద్ధంగా ఉన్నాయి. వారికి బలులు అర్పించడానికి ఏమి లేదు, దేవాలయం అనేది లేదు. ఈ మధ్యకాలమే వాళ్ళు ఎర్రని పయ్యలను తీసుకుని వచ్చి బలిగా అర్పించారు. ఇప్పుడు ఈ యొక్క 3వ మందిర నమూనా అనేది వారు కడతానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే, ఈ సొలొమోను కట్టించిన ఈ దేవాలయంలోనే ఇప్పుడేమున్నది, ఒక మసీదు అనేది ఉన్నది. దాన్ని తీసేసి ఆ ప్లేస్లో ఈ యొక్క దేవాలయాన్ని కట్టాలి. మరి దాన్ని తీసేయాలంటే మరి ప్రపంచం అంతా ఏమైపోద్ది? యుద్ధాలు, భయంకరమైన పరిస్థితులకి దారితీస్తుంది. సో యూదులకి అట్లనే ఈ యొక్క అన్ని జనులకి మధ్యవర్తిగా అబద్ధ ప్రవక్త సంధి కుదర్చడానికి వస్తాడు. ఆ కాలము, ఆ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే, ప్రపంచం అంతా గందరగోళ వాతావరణానికి గురవుతుంది. అందరు జాగ్రత్తగా వినండి. ప్రపంచం అంతా ఎందుకు గందరగోళానికి నాంది పలుకుతుందంటే, ఆయన 2వ రాకడ ఉన్నది, 3వ రాకడ కూడా ఉన్నది. అందరూ ఏం చెప్తారంటే, 2వ రాకడ గురించి మాత్రమే చెప్తురు, కానీ 3వ రాకడ గురించి ఎవరు చెప్పరు. మొదటి రాకడ క్రిస్మస్ని మనం జరుపుకుందాం. 2వ రాకడ ఎలా ఉంటుందంటే రహస్య రాకడ. చెప్పండి, ఏ రాకడ? రహస్య రాకడ. అంటే ఆయన ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాననేసి ఆయన చెప్పాడు. దొంగ మన ఇంటికి చెప్పి వస్తాడా? చెప్పిరాడు. సో ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైతే యేసయ్యతో కనెక్ట్ అయి ఉంటారో, పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఎవరైతే ఆయనకి కనెక్ట్ అయి ఉంటారో వారు ఎత్తబడతారు. హల్లెలూయా. ఆ స్వరం అనేది వినపడుతుంది. ఆ స్వరము ఆ యొక్క యేసయ్యతో కనెక్ట్ అయిన వారికి మాత్రమే అది వినిపిస్తుంది, కానీ ప్రపంచంలో ఎవరికి వినిపించదు. ఇద్దరు భార్యాభర్త కలిసి పడుకుంటున్నారు అనుకోండి, భార్య దేవుని నమ్ముకుని ఉంటే భార్య ప్రభు యొద్దకు వెళ్ళిపోద్ది, భర్త ఒంటరిగా ఉంటాడు. ఒకవేళ భార్య మారుమనసు పొందకుండా ఉండి భర్త మారుమనసు పొంది ఉంటే భర్త ఎత్తబడతారు. అర్థమవుతుందా? అప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే, తెల్లవారుసరికి ప్రపంచం అంతా ఏమైపోద్ది, మా ఆవిడ గాయమని గానొచ్చింది అనేసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మొత్తం ప్రజలందరూ ఎక్కడికి వెళ్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు పెడతారు. మా భార్య మిస్ అయింది, మా హస్బెండ్ మిస్ అయ్యాడు, మా పిల్లలు మిస్ అయ్యారు అనేసి కంప్లైంట్ పెడతారు. ఇది కుటుంబాలు జరిగే గందరగోళం, సమాజంలో జరిగే గందరగోళం. మరి ఆ సమయంలో ట్రైన్ యాక్సిడెంట్లు అవుతాయి, ఫ్లైట్లు ఎక్కడ పెట్టినా కూలిపోతాయి, భయంకరమైన విపత్తులు వస్తాయి. ఫ్లైట్లు ఎలా కూలుతాయి మనం కానీ చూసినట్లయితే సింపుల్గా మీకు అర్థం కావటానికి, ఇప్పుడు విమానం వెళ్తుంది. విమానంలో ఎంతమంది పైలట్లు ఉంటారు? 2 పైలట్లు ఉంటారు. ఒక పైలట్ దేవుని నమ్ముకొని ఉండి, ఇంకొక అతను ఏం చేస్తారు, నమ్ముకోకుండా ఉంటే
ఎత్తబడిన ఈ దేవుడు నమ్ముకున్న వ్యక్తి ఎత్తబడారు అనుకోండి, ఆ ఫ్లైట్ ఏమైపోద్ది? అదుపు తప్పి కూలిపోయింది. అప్పుడేమవుతుంది? ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. ఇంకొన్ని ప్రదేశాలలో భయంకరమైన భూకంపాలు కలుగుతాయి. ప్రస్తుతానికి మనగా చూసినట్లయితే ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా సిరియాలో ఎలాంటి భూకంపాలు వచ్చాయో మనం అందరం చూసాం. కొన్ని వేల మంది ఆ భూకంప శకలాల కింద కూలిపోయి చనిపోయారు. ఇక్కడ కాఠ్మండు నేపాల్ దగ్గర కూడా భూకంపం వచ్చేసి చాలామంది చనిపోయారు. 2004వ సంవత్సరంలో సునామీ వచ్చింది. తమిళనాడు ఈ ప్రాంతం అంతా కొట్టగా చాలామంది చనిపోయారు. 2012లో జపాన్లో సునామీ వచ్చి భూకంపాలు ఎన్నో వేల మంది చనిపోయారు. అలాంటి భయంకరమైన విపత్తులు వస్తాయి. రాకడకు ముందు జరిగే పరిస్థితులు ఏంటంటే, నా రాకడకు ముందు అక్కడక్కడ కరువులు భూకంపాలు వస్తాయనేసి ప్రభు చెప్పాడు. అవునా? ఈ కరువులు భూకంపాలు మహా తెగులు అంటే కరోనా. మనమందరం కరోనా నుంచి బయటపడ్డాం. ప్రభు మనమందరిని కాపాడుకున్నాడు. హల్లెలూయా. వేలాది మంది అందరూ ఏమైపోయారు? అంటువ్యాధులకి చనిపోయారు. ఇవన్నీ దేనికి సంకేతాలు? ప్రభు రాకడికి సంకేతాలు. ఇలాంటివన్నీ ప్రపంచం అంతా గందరగోళమైన వాతావరణంలో ఉన్నప్పుడు అన్ని దేశాలన్నీ ఏ దేశానికి వెళ్తాయి? యెరూషలేము దేశానికి వెళ్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం గురిజాల సిటీ అనుకున్నామండి. సిటీయే పక్కన గంగవరంలో కానీ, ఇటు జంగమేశ్వరపురంలో కానీ, టమ్మాపురంలో కానీ, ఇటు రణచింతలో కానీ మెద్దెలో వాళ్ళకున్న ఇల్లు మొత్తం డిస్ట్రాయ్ అయిపోతే ఆశ్రమం ఎక్కడికి వస్తారు? వాళ్ళందరూ గురిజాలు వస్తారు. ప్రపంచం కూడా అన్ని దేశాలలో గందరగోళం వచ్చిందంటే సంతోషం ఒకే దేశం ఉంటుంది. ఆ దేశం ఏందో తెలుసా? ఇశ్రాయేలు దేశం. చెప్పండి, ఏం దేశం అది? ఇశ్రాయేలు దేశానికి ఈ ప్రపంచ ప్రజలందరూ ఏమైపోతారు? వలసలో వెళ్ళిపోతారు. ఇప్పుడు యెరూషలేములో మనం కానీ చూసినట్లయితే హమాస్ ఉగ్రవాదులకి మన ఇశ్రాయేలుకి యుద్ధాలు జరిగాయి. ఈ ఇశ్రాయేలీలు ఏం చేశారు? హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతిగా కొంతమందిని బంధించి తీసుకుని వెళ్ళి ఇప్పటికి వారు విడిపించలేదు. వాళ్ళ చెరలో ఉన్నారు. ఆ కోపంతో వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ పట్టణాన్ని, గాజా పట్టణం మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేసారు. దాన్ని పునాదులు మళ్ళీ తిరిగి కట్టడానికి దరిదాపు ఒక 50 నుంచి 100 సంవత్సరాలు పట్టిద్ది. మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయటానికి. అర్థమవుతుందా? అంటే ఎట్లా ఆ ప్రజలకి ఏమైపోయింది? తినటానికి అన్నం లేదు, తాగటానికి నీళ్ళు లేవు. వాళ్ళందరూ వలసలకు రావాలి, ఇశ్రాయేల్ దేశానికే రావాలి. ఆ దినాలలో ఈ భయంకరమైన గందరగోళంలో ఉంటున్న టైంలో ఎవరు వస్తాడంటే ముందు అబద్ధ ప్రవక్త అనేవాడు వస్తాడు. ఈ అబద్ధ ప్రవక్త వచ్చి ప్రజలందరినీ ఏం చేస్తాడు? వాడు మోసం చేస్తాడు. ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. నేనే మెస్సయ్యానని వాడు చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి యూదులు ఎవరి కోసం వస్తున్నారు? మెస్సయ్య కోసం చూస్తున్నారు. మరి యేసు ప్రభుని వారు నమ్మరు. ఎందుకని? ఆయన ఒక ప్రవక్త మాత్రమే కానీ దేవుడిగా వారు నమ్మరు. అందును బట్టి ఈ ఒక సంబంధమైన దేవత వారి కళ్ళకి ఏం కలగజేసిందంట? అంధకారాన్ని కలగజేసిందనేసి దేవుని లేఖనంలో ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎవరు నమ్ముతారు? ఈ అబద్ధ ప్రవర్తన నమ్మి అందరూ వాడు ఏం చేస్తాడంటే, వాడు వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ఏ ప్రాంతాలు అయితే ఉంటాయో ఆ ప్రాంతాలన్నిటినీ మీరు ఇశ్రాయేలు దేశానికి రండి అనేసి ఆహ్వానం పంపిస్తాడు. అందరినీ వాడు ఏం చేస్తాడంటే మంచి చేసుకుంటూ వస్తాడు. ప్రస్తుత పరిస్థితులు మనం కానీ చూసినట్లయితే యుద్ధ వాతావరణాలు ఎలా ఉన్నాయి? ఏ దేశంలో చూసినా సరే నెమ్మది లేదు. అన్ని దేశాలన్నీ ఏం చేస్తున్నాయి? ఇప్పుడు కొట్టుకొని చస్తున్నాయి. మనం 2-3 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటికీ చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ మధ్య ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.
మొన్న జనవరి 3వ తారీఖున ట్రంప్ వెళ్ళి ఒక పట్టణాన్ని ఏం చేశాడు, ముట్టడేసి ఆ దేశ ప్రధాని వాడు ఏం చేసిండు, వచ్చి తీసుకొని బంధించి వచ్చేసాడు. ఇప్పుడు ప్రస్తుతానికి చూసినట్లయితే ఈ ఇరాన్ దేశంలోనికి అట్టనే అమెరికా దేశం ఏం ప్రకటించింది, యుద్ధాన్ని ప్రకటించింది. ఇప్పుడు ట్రంప్ వల్ల ప్రపంచ దేశాలన్నీ ఏం చేస్తున్నాయి, 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయటానికి సంసిద్ధంగా ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఈ యొక్క అబద్ధ ప్రవక్త వచ్చి ప్రజలందరూ మోసం చేసి నేనే క్రీస్తునని చెప్పుకొని వాడు ఏం చేస్తాడు, అందరినీ మభ్యపెడతాడు. ప్రపంచం అంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిద్దంటే ఇశ్రాయేలు దేశానికి వెళ్తారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. వీడు ఆ ప్రజలందరినీ ఏం చేస్తాడు, సమాధానపరుస్తాడు. అందరికీ ఎలా ఉంటాడంటే వాడు దేవుణ్ణి దూతగా, అంటే ఆయనే ఆకాశంలో నిజంగా దిగొచ్చాడనేసి ప్రజలు ఏం చేస్తారు, నమ్ముతారు. అంటే యేసుప్రభు బతుకున్నప్పుడు చేసిన అద్భుతాలన్నీ వాడు చేస్తాడు. యేసయ్య అందుకే చెప్తాడు, నా నామమున అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు, మోసం చేస్తారు. ఏర్పాటు చేయబడిన వారిని సహితం మోసం చేస్తారు. ఉదాహరణకు మన ఫ్యామిలీలో రాత్రి వారిని చచ్చిపోయారు అనుకోండి, ఈ ఉదయకాలం వచ్చి చచ్చిపోయిన వాడు వచ్చి లేపితే మనం ఏమంటాం, దేవుడు అనేసి మనం పూజిస్తాం, అవునా? అలాంటి భయంకరమైన కార్యాలన్నీ ఆడు చేస్తాడు. చేసినప్పుడు ఎట్టనే ఒక సభలో ప్రసంగిస్తున్నప్పుడు ఒక గొప్ప దేవుడు చెప్తే విన్నాను. ఆన్ని ఈ అబద్ధ ప్రవర్తన ఏం చేస్తారంటే షూట్ చేసి చంపేస్తారు. అర్థమవుతుందా? ప్రసంగిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక రాజకీయ సభలో ఒక నాయకుడు ప్రసంగిస్తే అతను చూడకుండా చంపేస్తారు. లాస్ట్ ఇయర్ మనగా చూసినట్లయితే చార్లెస్ క్విన్ అనే ఒక ఆయన అమెరికాలో ఇట్నే వాక్యం చెప్తుంటే అతను ఏం చేశారు, దుండగులు జనాల మధ్యలో ఉండి కాల్చి చంపేశారు. అట్టనే ఇన్ని కూడా కొట్టి చెప్పినప్పుడు పాయింట్ బ్లాక్ పెట్టి కొట్టినప్పుడు ఏమైపోతాడు, వీడు చచ్చిపోతాడు. అయ్యో అని మళ్ళీ ప్రపంచం అంతా ఏం చేస్తుంది, గందరగోళానికి తయారవుద్ది. దీనికి ముందు ఏం జరుగుతుందంటే ఈ యెరూషలేము పట్టణానికి అన్ని జనులందరూ వస్తారు. ఎక్కడికి వస్తారు, యెరూషలేము పట్టణానికి వస్తారు. వచ్చినప్పుడు అందరూ పక్కన ఉంటారు, కానీ ఆ దేవాలయానికి మాత్రం ఎవరు ఎంట్రీ గారు. గుర్తుపెట్టుకోండి, అప్పటికి 3వ దేవాలయం అనేది కట్టబడి ఉంటుంది. ఇప్పుడు వాటికి ఏం జరుగుతుంది, పునాదులు వేశారు. పునాదులు వేసి దాన్ని నమూనా ఆ 3D స్కెచింగ్ మొత్తము సిద్ధంగా ఉన్నది, కడతానికి సంసిద్ధంగా ఉన్నది. ఇవన్నీ ఒక ప్రవచన వాక్కులాగా మీరు గ్రహించాలి. ఎందుకంటే మన తరంలోనే యేసుక్రీస్తుని ఆ యొక్క రాకడని మనము అతి త్వరగా మనము చూడబోతున్నాం. హల్లెలూయా! నాకైతే చాలా సంతోషంగా ఉన్నది అన్నీ చూడాలని. ఆ సమయానికి మనం బ్రతుకుంటే ఖచ్చితంగా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన క్రీస్తుని మనం అందరం మన కన్నులారా మనము చూస్తాం. ఆయన పొడిచిన వారు కూడా ఆయనని చూస్తారని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ముందుగా ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ వస్తారు. అప్పటికి వీళ్ళందరూ ఏం చేస్తారంటే యూదులు పండగ ఆచారాలు చేస్తూ ఉంటారు. యూదులకి కొన్ని పండగలు ఉన్నాయి. కోతకాల పండగ, ప్రేమఫలముల పండగ, గుడారాల పండగ, ప్రాయశ్చిత్తార్థపు పండగ, అట్లా పెంతెకొస్తు పండగ, ఇలాంటి పండగలన్నీ వారు చేస్తూ ఉంటారు. ప్రపంచం అంతా ఎలా ఉన్నది, గందరగోళంగా ఉంటే వీళ్ళేం చేస్తున్నారు, దేవునికి పండగలను ఆచారంను చేస్తూ ఉంటున్నారు. అప్పుడు ఈ అబద్ధ ప్రవక్త వచ్చి ఏం చెప్తాడంటే, ఇదిగో
వాళ్ళందరూ అలా బాధపడుతుంటే మనం ఎట్లా సంతోషంగా ఉంటాం మంచిదా? కాదు కదా. కొద్ది రోజులు నా మాటిని ఈ పండుగలను కూడా మీరు ఆపండి. ఏమన్నారు వాడు? ఈ పండుగలను ఆపమని చెప్పి వాడు ఒక కండిషన్ పెడతాడు. మీరు ఎక్కడికైనా యెరూషలేము ఏడైనా ఉన్నారు కానీ ఈ దేవాలయ ప్రాంగణంలో మాత్రం మీరు అడుగు పెట్టొద్దు అనేసి అంటారు. ఎందుకంటే అన్ని జనులు అనే వారు ఆ దేవాలయంలో అడుగు పెడటానికి వీలు లేదు. వారికి మనకైతే ఈ చర్చిలు అన్నీ ఉన్నాయి కానీ ఇశ్రాయేలీయులకు ఏమున్నాయి అంటే సునగోగులు ఉన్నాయి. ఏమున్నాయి? సునగోగులు. మీరు ఎప్పుడైనా సునగోగులు చూసారా? యూదులు చూసిన చెయ్యత్తను మీరు ఎవరన్నా? నేను చూశాను. ఒకసారి కేరళలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు కొచ్చిన్లో వారి యొక్క ఒక బారు ఒక పెద్ద లైన్ ఉంటుంది అన్నమాట. వారికి ఏమిటి అంటే సునగోగులు ఉంటాయి. దేవునికి శనివారం రోజు వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటారు. ఎంతగా భక్తి శ్రద్ధలతో దేవుడిచ్చిన ఆ ఆజ్ఞలను వారు హృదయం ముందు ఏం చేస్తారు, ఇప్పటికీ తూచా తప్పకుండా వారు పాటిస్తారు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పండుగలన్నీ వాళ్ళు చేసినప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడు ఈ పండుగలు కూడా మీరు చేయవద్దు, మీరు ఆపండి. కొద్ది రోజులు ప్రపంచం అంతా కుదిరిపడిన తర్వాత ఉంటుంది. ముందుగా వాడు ఎలా వస్తాడంటే శాంతి దూతగా వస్తాడు. అందరినీ సమాధానకర్తగా వస్తాడు. తేనె పూసిన కత్తులు అంటాం కదా, పైకి మంచిగా మాట్లాడిన హృదయం మీద ఏముంటుంది? అసూయ ఉంటుంది. మనం అభివృద్ధి అవుతుంటే ఎదుటోళ్ళు అసూయ చెందుతూ ఉంటారు. మనం బాగుపడుతుంటే ఇద్దరు మనల్ని మన బాగోగుల్ని చూసి పొగడకుండా దానికి రియాక్షన్గా ఏం చేస్తారు? తిడుతూ ఉంటారు. మనం బాగుపడతాం ఎవరికి ఇష్టం లేదు? సాతాను గాడికి ఇష్టం ఉండదు. మన పొరుగు వరకు మనం బాగుపడుతుంటే ఇష్టం ఉండదు. అసూయ, క్రోధం. కొంతమంది అలాంటి క్రోధంలో, అలాంటి కుయితితనంలో ఉండి వచ్చి ఏం మాట్లాడతాం మనతో? అక్క, అమ్మా, అయ్యా, బాగున్నావా, తిన్నావా, పడుకున్నావా, ఇలాంటివన్నీ దొంగ మాటలన్నీ మాట్లాడతారు. అయితే వీడు కూడా అందరిని ఏం చేస్తాడంటే వాడు సమాధాన పరుస్తాడట. కుయుతితో 3.5 సంవత్సరాలు వాడు మంచిగానే అందరినీ అనుగుణంగా మాట్లాడతారు. ఇశ్రాయేల్ దేశానికి అక్కడ కొన్ని దేశాలు వ్యతిరేకంగా లేస్తాయి. లేచినప్పుడు ఏం చేస్తాయి అంటే ఇశ్రాయేల్ని మభ్యపెడటానికి వాడు ఈ ఇశ్రాయేల్కి వ్యతిరేకంగా లేచిన వాడిని కూడా వాడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. అప్పుడు ఇంకేమైపోయింది? ఆహా, నేనే మా కోసం వచ్చిన నిజమైన మెస్సీయా అనేసి వాడికి ఏం చేస్తారు? అక్కడ సింహాసనాన్ని వేస్తారు. చూడండి, ఇక్కడ సింహాసనము వేసినప్పుడు వాడు ఏం చేస్తాడు? అందులో కూర్చుంటాడు. సాతానుడు ఎట్ట ప్రవేశిస్తున్నాడు చూడండి. అయితే అబద్ధ ప్రవక్త వచ్చినప్పుడు ఈ దేవాలయం కట్టబడినప్పుడు సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. మనము ఆ శ్రమల్లో ఉండం. మరి కొంతమంది ఉంటారు. ఎవరు ఉంటారంటే దేవుని కోసం నామకార్థంగా జీవించిన వాళ్ళు విడవబడతారు. దేవుని పేరు చెప్పుకొని దేవుని పేరట బాగోగులు చూసుకొని బతికే వాళ్ళు ఉంటారే, నామకార్థ భక్తులు. అలాంటి వాళ్ళందరూ విడవబడతారు. వారికి కూడా ఈ భయంకరమైన మహాశ్రమలలో రక్షణ అనేది ఉంటుంది. అది ఎలా సాధ్యం అంటే దేవుని బిడ్డలారా, అసలు ఈ 666 మంది వాడు ఎందుకు వేస్తాడని బోధిస్తున్నారే కానీ నేను ముగిస్తున్నాను, సమయం మనకి అస్సలు లేదు. అయితే ఎందుకు వాడు ఎందుకు వేస్తాడంటే దేవుని బిడ్డలారా, చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు వస్తాడు వేస్తాడు అనుకుంటారు. ఎయిటర్లకి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ రహస్యం ఏంటంటే ఇతను ఈ అబద్ధ ప్రవక్త అంతే అందరికీ వాడు ఉపన్యాసం చేస్తూ ఉంటాడు. ఉపన్యాసం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ గుంపులో ఉండి ఒక 2 వ్యక్తులు ఏం చేస్తారంటే కాల్చి చంపేసేవాడిని.
కాల్చి చంపేసినప్పుడు కింద పడతాడు, చచ్చిపోతాడు. డాక్టర్లు వచ్చి, పోలీసులు వచ్చి వాళ్ళందరి కోసం వెతికినప్పుడు వాళ్ళు ఎక్కడా వారు కనపడరు. కనపడనప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే, ఈ అబద్ధ ప్రవక్త 4 రోజులు హాస్పిటల్ ఉంటారు. హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక అంత్యక్రీస్తు అనేవాడు ఉంటాడు చూడు, సాతానాత్మ. ఈ సాతానాత్మ వచ్చి చనిపోయిన వాడిని మళ్ళీ లేపి. అర్థమవుతుందా? ఈ సాతానాత్మ వచ్చి మళ్ళీ తిరిగి లేచినప్పుడు వీడు రూపంలోనే చాలా విగ్రహాలను వాడు తయారు చేస్తాడు. ఇప్పుడున్న విగ్రహాలు అంటే ఏంది? బొలలో ఉండే విగ్రహాలు కాదు, రోబోట్లు. ఏంటి? రోబోట్స్ ఎంతమంది చూస్తున్నారు? మనందరికీ తెలుసు. ఈ యొక్క మృగము యొక్క ప్రతిమకి మాట్లాడేటట్టు వాడు అనుగ్రహిస్తాడు. సో ఇప్పుడు రోబోట్స్, చాట్ జీపీటీస్ ఇవన్నీ దేని ద్వారా జరుగుతున్నాయి? ఎవరికి మార్గాలు? ఇంటర్నెట్ అంతా మనకు మార్గం కాదు, మనకు సులువైన పద్ధతి కాదు. అంత్యక్రీస్తు రాకడకు ముందు ఇవన్నీ వస్తాయి, రాసి పెట్టుకోండి. అయితే మరి ఈయన చంపినోడిని ఎంతకాలం కనపడట్లేదు కదా. వీళ్ళందరూ పోయి ఏం చేస్తారు? ఎక్కడో అక్కడ దాక్కుంటారు. అయితే వాడు ఒక ముద్రను, ఒక పాలసీని ప్రపంచానికి తీసుకొని వస్తాడు. ఇంతకుముందు ఆధార్ కార్డు లేకముందు ఏది మనకుండేది? రేషన్ కార్డు ద్వారానే అన్ని పనులు సాధ్యమయ్యాయి. ఈ రేషన్ కార్డు అయిపోయిన తర్వాత ఈ ఓటర్ గుర్తింపు తర్వాత ఏమొచ్చింది? మన ఇండియాలో మొత్తం ఆధార్ కార్డు మీద ఇప్పుడు అంతా బేస్ అయిపోతుంది. నువ్వు ఏ బ్యాంక్కి వెళ్ళినా, ఏ మీ సేవకి వెళ్ళినా, ఈ బ్యాంక్ పనులు కానీ నీకు సంబంధించిన ఏ పనులకైనా సరే ముందుగా ఏం అడుగుతున్నారు? ఆధార్ కార్డుని అడుగుతున్నారు. వీడి కాలంలో కూడా ఈ ఆధార్ కార్డులన్నీ వాడు ఏం చేస్తాడో తీసేసి ఒక సింబల్ ఇస్తాడు. ఆ సింబలే 666వ ముద్ర. రాసుకోండి. 666 ముద్ర అంటే ఏంది? మొదటి 6 అబద్ధ ప్రవక్త, రెండవ 6 ఎవరు? ఘట సర్పం అంటే సాతాను యొక్క ఆత్మ. 6 ఇంకొక 6 మూడవ 6 అది సాతానుడు. అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, సాతాను. అర్థమైందా? ఈ 3 కలిపి ఎంత వస్తుంది? 666. మీరు బైబిల్లో రాసుకోండి. మొదటిది ఎవరు? అబద్ధ ప్రవక్త. మానవుణ్ణి ఎప్పుడు దేవుడు ఏ దినం కలుగజేశాడు? 6వ దినాన కలుగజేశాడు. ఇది మానవుడు అంటే అబద్ధ ప్రవక్త. రెండవది 6 ఎవరు? అంత్యక్రీస్తు. అర్థమవుతుందా? మూడవ 6 సాతానుడు. సో 666 జ్ఞానం గలవాడు దీన్ని కనిపెట్టును గాక అనేసి ఉన్నది. దీని మీద హిబ్రూలో రీసెర్చ్ చేస్తే దొరకలే. గ్రీకులో దీని మీద దీన్ని డీకోడ్ చేసినప్పుడు ఈ 3 పేర్లు బయటకు వచ్చాయి. యేసు రక్తమే జయం. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈ సింబల్ అనేది ఎక్కడ వేస్తాడు వాడు? ఇక్కడ కానీ కుడి చేతి మీద ఎక్కడ కానీ వేస్తారు. మీరు అందరూ టాటోలు వేయించుకుంటున్నారు. టాటోలు అసలు పొరపాటును వేయించుకోకూడదు. మీరు టాటోలు వేయించుకొని ఆర్మీకి వెళ్ళినట్లయితే ఏం చేస్తారు? నువ్వు అన్నిట్లో ప్రాక్టీస్ చేసి చివరికి టాటోగా చూశారనుకోండి, డిస్క్వాలిఫై. దానికి ఆర్మీలో ఉండదు. పచ్చబొట్లు మీ చేతుల మీద కుడిపించకూడదు అనేసి ద్వితోపదేశకాండంలో దేవుడు ఆజ్ఞలో సెలవిచ్చాడు. పచ్చబొట్లు ఇప్పుడు వరకు వేయించుకుంటే ఏం పర్లా, ఇక మీదట జన్మలో మీరు వేయించుకున్న అవసరం అస్సలు వద్దు. పచ్చబొట్టు పొడిపించుకున్నవాడు నాకు పాత్రుడు కాదని బైబిల్లో ఉన్నది. చూడండి దేవుని బిడ్డలారా, వాడు ఏం చేస్తాడు? అప్పుడు ఈ ముద్రను వేస్తారు. ఇప్పుడు సులువైన పద్ధతిలో చెప్పనట్లు వాడు ముద్ర అంటే ఇట్ట గుద్దడనమాట. ఎట్ట గుద్దుతుడు? RFID చిప్ అనేసి ఉంటుంది. దాని గురించి మీరు గూగుల్లో చెక్ చేసినట్లయితే ఈ RFID చిప్లో మీ బ్యాంక్ అకౌంట్స్ కానీ, ఆధార్ అకౌంట్స్ కానీ, మీ యొక్క కార్ లైసెన్స్ మొత్తం ఆ చిప్లో ఉంటుంది.
ఆ చిప్పుని ఏం చేస్తారు, ఇక్కడ ఇన్ఫినిట్ చేసుకుంటారు. అది బియ్యం ఉంది కదా, బియ్యం కన్నా చిన్నగా ఉంటుంది. అంటే నూక ఉంది కదా, నూకని 4 మొక్కలు చేస్తే ఎంత చిన్నగా ఉంటుందో భూతత్వం చూస్తేనే అది కానొస్తుంది. దాన్ని ఇప్పుడు వేసుకుంటున్నారు. అది ఉంటే అన్ని పనులు సాధ్యమే. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఇదివరకు సంతకం చేసి నేను వచ్చానని చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ సచివాలయాలు కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ యొక్క సీసీ కెమెరా ముందు నిలబడుతున్నారు. అది ఏం చేస్తుంది, వారిని ప్రజెంట్ వేసుకుంటుంది. సో ఈ ముద్రున్న వారిని ఏం చేస్తారు, వీడికి పాత్రులుగా ఉంటారు. ఈ ముద్ర వేయించుకొనని వారు ఉంటారే, వారికి భయంకరమైన శ్రమలు ఉంటాయి. ఏముంటాయి, భయంకరమైన శ్రమలు ఉంటాయి. ఇది వేయించుకొని ఉండే వారికి కొద్ది రోజులు స్వేచ్ఛ ఉంటుంది. నువ్వు బ్యాంక్ అకౌంట్ బ్యాంకులకు వెళ్ళాలన్నా, డ్వాక్రా లోన్ల మీదకి వెళ్ళాలన్నా అన్నీ ఇది ఉంటేనే చాలు అవుద్ది. నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏం చేయాలి, ఏ వస్తువు కొనుక్కోవాలన్నా క్రయము విక్రయం చేయడానికి నీకు ఈ సింబల్ అడుగుతారు. ఇప్పుడు మన ఆధారు ఎలా అడుగుతున్నారో, కరోనా టైంలో ఎలాంటి తిరిగి ఇంజక్షన్లు వేశారు, ఐడియా ఉందా? వేపించుకోకపోతే సత్తమని భయపెట్టి చాలామంది ఆశా వర్కర్లు తిరిగారు. అంటే ఈ కరోనా టీకాల వల్ల వీటి వల్ల ఇబ్బందులు లేదు, కానీ ఫ్యూచర్లో దీని పోలే సింబాలిక్లన్నీ వస్తాయి. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కడూ ఈ ముద్ర ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వేయించుకోవాలి. ఆ సమయంలో ఆ ముద్ర వేయించుకున్న క్రైస్తవులు ఉంటారు. క్రీస్తు కోసం సావనైనా చేస్తాను కానీ నీ ముద్ర నేను వేయించుకుని శబ్దం తిరిగి నిలబడ్డంలో వాడు ఏం చేస్తాడు, షూట్ చేసి చంపేస్తాడు, లేదా తలకలు నరికేసి చంపేస్తాడు. వాడి కాలంలో ఇంకోటి మనుషులు పెట్టుకోడు. ఎవరిని పెట్టుకుంటాడంటే రోబోట్ని పెట్టుకుంటాడు. ఆ రోబోట్ని పెట్టుకొని వాడు చేసే అక్రమమైన పరిపాలన ఏంటో మీకు వచ్చే ఆదివారాన్ని వివరిస్తాను. బీస్ట్ సింబల్ ఎంత, 666 అంటే 666 ముద్ర. మొదట ఎవరు, అబద్ధ ప్రవక్త. రెండవ ముద్ర ఎవడు అంటే రెండవ వారు ఎవరు, అంత్యక్రీస్తు. మూడవ 6 ఎవడు, సాతాను. ఈ సాతానుడికి అక్కడ మనం ఏం కానొస్తుందంటే త్రిత్వం అనేది కానొస్తుంది. చూడండి, వీటిని దేవుడు మాకు బయలుపరిచాడు. దేవుడు బయలుపరిచిన దానిని మీకు నేను చెప్పి ఉన్నాను. హల్లెలూయా. ఈ యొక్క వాక్య సందేశం మీ గుండెల్లో ఫలింపజేయునుగాక. రాకడొచ్చినప్పుడు మీరు అందరూ ఎత్తబడి గుంపులో ఉందురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. వచ్చే ఆదివారము భయంకరమైన అద్భుతమైన మీ కళ్ళు చెదిరే వాక్య ప్రసంగం అనేది దేవుడు మాట్లాడబోతున్నాడు. మీరందరూ మిస్ కాకుండా ఆ టైంకి రావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. దేవుడు మీ అందరూ దీవించునుగాక. ఆమేన్.